రైతులకు భూభారతి చట్టం ఎంతో ఉపయోగపడుతుందని వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ అన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సును మఠేవాడ పరిధిలో ఐశ్వర్య గార్డెన్స్ లో ప్రారంభించారు. కొత్త భూభారతి చట్టంలో ROR కరెక్షన్ సాదా బహినామా కేసులో పరిష్కారం గ్రామ పరిధిలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తహసీల్దార్ తెలిపారు. ఈ నెల 20 వరకు భూభారతి సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ధరణి ప్రవేశపెట్టడం వలన చాలా మంది రైతుల సమస్యలు అపరిష్కృతంగా ఉండడం జరిగినది. అందుకు తెలంగాణలో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వము భూభారతి 2025 ఒక చట్టాన్ని అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ప్రకారము రైతులకు ఉన్నటువంటి అన్ని సమస్యలు భూభారతి రెవెన్యూ సదస్సుల రూపంలో శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో మండల స్థాయిలో మనకు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మన వరంగల్ మండలంలోని మట్టవాడ రెవెన్యూ గ్రామంలో సదస్సులు అనే గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మేము అన్ని రకాలైనటువంటి రైతుల సమస్యలకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరిస్తాము. ఉదాహరణకు ఒక రైతు కనుక గతంలో 2 ఎకరాల భూమి ఉండి ఇప్పుడు 1 ఎకరం భూమి తక్కువ పడినా కూడా అలాంటి దరఖాస్తులు, అదేవిధంగా పట్టా భూమి అయినా కూడా POBలు అంటే నిషేధిత ప్రభుత్వ భూమి పడినా కూడా అలాంటి దరఖాస్తులు తీసుకుంటాం. ప్రభుత్వ భూములను కొనడం, అమ్మడం నిషేధము. ఎవరైనా ప్రభుత్వ భూమి కొనుగోలు చేసి వారి ఆధీనంలో ఉన్న అర్హులైన ఎవరైనా ఈ గ్రామ సభలో దరఖాస్తు చేసుకుంటే అట్లీ దరఖాస్తు కూడా మేము తీసుకుంటాం. మేము వాళ్ళ రైతులకు ముందుగానే నిర్ణీత ప్రభుత్వం నిర్దేశించినటువంటి దరఖాస్తు ఫారం ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు ఫారంలో అన్ని రకాల రైతు పేరు, సర్వే నెంబరు, ఆయన ఏ రకమైనటువంటి సమస్య ఏంటిది అనేటువంటిది మొత్తం వాళ్ళందులో వివరంగా రాసి ఇవ్వడం జరుగుతుంది. ఆ దరఖాస్తు మేము రిజిస్టర్లో నమోదు చేయడమే కాకుండా కంప్యూటరైజేషన్ భూభారతి లాగిన్లో మనము వారి సమస్య ఏ విధమైనటువంటిది ఎంటర్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు జిల్లా కలెక్టర్ గారు జిల్లా స్థాయి నుండి ఏ అప్లికేషన్స్ వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి అని గ్రామాల వారీగా అనేటువంటిది వారు మానిటర్ చేస్తున్నారు. అదేవిధంగా కలెక్టర్ గారి కార్యాలయం నుండి కూడా ఒక అధికారి మాకు సూపర్వైజ్ చేయడానికి వస్తున్నారు. ఈ గ్రామ సభలో రైతులకు ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని మేము ఆశిస్తున్నాం.